ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు టెలివిజన్ అప్డేట్స్ తెలుసుకుందామన్నమాట. సో తెలుగు టీవీ ఛానల్స్లో మన టాప్ రేటెడ్గా నేను ఎస్టర్డేనే టీఆర్పీ రిలీజ్ చేసింది అనమాట. సో ఆ వ్యూవర్షిప్ ప్రకారం స్టార్ మా ఫస్ట్ ప్లేస్ వచ్చింది, నెక్స్ట్ జీ తెలుగు వచ్చింది, నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఈటీవీ అయితే కైవసం చేసుకుంది, ఫోర్త్ ప్లేస్లో స్టార్ మా మూవీస్ వచ్చింది అనమాట. అన్యూహంగా జెమినీ ఉండాల్సిన స్థాయిలో అది కొంచెం స్టాక్ అని చెప్పాలి. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్లో జెమినీ మూవీస్ వచ్చింది. ఈ 5 ప్లేసెస్లో కూడా ఎక్కడా కూడా జెమినీ టీవీ అయితే స్థానం సంపాదించుకోలేదు. కమింగ్ టు న్యూస్ ఛానల్స్లో టాప్ పొజిషన్లో ఎన్టీవీ, సెకండ్ పొజిషన్లో TV9 అయితే వచ్చింది. సో TV9 ఈసారి వ్యూవర్షిప్ బాగానే పెరిగింది, బట్ ఫస్ట్ స్థాయికి వచ్చినంత టీఆర్పీ తెచ్చుకోవాలని ట్రై చేసింది, సక్సెస్ అయ్యింది. బట్ ఏదైతే ఎన్టీవీ దానికన్నా కొంచెం ఎక్కువ తెచ్చుకోవడంతో ఎన్టీవీ అయితే ప్రథమ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఇంకా టాప్ షోస్ అనేది ఈ ఛానల్ నుంచి చూద్దాం అనమాట. ముందుగా వచ్చి స్టార్ మా బ్రహ్మముడి అయితే టాప్ మోస్ట్ సీరియల్గా అయితే టెలికాస్ట్ అవుతుంది ప్రైమ్ టైంలో. ఏదైతే కార్తీక దీపం నుంచి వస్తున్న 3 కంటిన్యూ చేస్తుంది ఈసారి. బట్ అర్బన్ ప్లస్ రూరల్లో ఇది 14 ఉంటే అర్బన్లో మటుకు 11 ఉందన్నమాట. అర్బన్లో స్టార్ మా సీరియల్స్కి గ్రిప్ అయితే వ్యూవర్షిప్ తగ్గుతూ వస్తుంది, చూద్దాం ఈసారి అవుతుంది. ఇంకా నెక్స్ట్ జెమినీలో వచ్చేసి సుందరి నిలిస్తే అండర్ 2 రేటింగ్ 1.08 అర్బన్ ప్లస్ రూరల్కి అయితే వచ్చిందనమాట. ఇది ఇంకా మిగతా జెమినీ సీరియల్స్ అన్నీ చూసుకుంటే <1 అనే చెప్పాలి. నెక్స్ట్ టాప్ మోస్ట్ సీరియల్ ఆఫ్ జీ తెలుగు వచ్చేసి ప్రేమ ఎంత మధురం అనమాట. ఇది వచ్చేసి అర్బన్ రూరల్లో రూలింగ్ అనే చెప్పాలి. 9 PM స్లాట్ ఏ సీరియల్ టెలికాస్ట్ ఏ ఛానల్లో చేసినా ప్రేమ ఎంత మధురంకి మాత్రం ఎక్కువ ఫ్యాన్స్ ఉండడంతో ప్రేమ ఎంత మధురం టాప్ మోస్ట్గా నిలిచిందనమాట. ఇంక ఈటీవీ నుంచి తీసుకుంటే 8 PM స్లాట్ రాబోయే చందమా టాప్ మోస్ట్ సీరియల్గా నిలిచింది. సో దాని ఓవర్షిప్ వచ్చేసి 3.54 అయితే నిలిచిందనమాట. నెక్స్ట్ లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన మూవీస్లలో సండే ప్రైమ్ టైం రిలీజ్ చేసినారు కదా, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క ప్రీమియర్ అయితే రిలీజ్ చేసింది. గత సండే ఏ ఒక్క ఛానల్ కూడా ఏ ప్రీమియర్ టెలికాస్ట్ చేయకపోగా పాత సినిమాలనే కంటిన్యూ చేసినారనమాట. సో ఆ సినిమాలకు గాను వ్యూవర్షిప్ ఏది టాప్ స్థాయిలో వచ్చింది, ఏది సెకండ్ టాప్లో వచ్చింది, ఏది లాస్ట్ స్థాయిలో వచ్చింది అనేది చూసుకుందాం. ఫస్ట్లో వచ్చేసి స్టార్ మా బలగం అయితే టెలికాస్ట్ చేసింది. బలగంకి ఎప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో బలగం 6.5తో అర్బన్ ప్లస్ రూరల్లో నమోదు చేసుకుంటే అర్బన్లో 5.5తో నమోదు చేసుకొని ఫస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసేసి ఇంద్ర అనేది చాలా రోజుల నుంచి టెలికాస్ట్ చేయడం లేదు, దాదాపు 10 సంవత్సరాల నుంచి టీవీలో వేయడం లేదు. సో దాని కారణంగానే ఈ జీ తెలుగు అయితే రెన్యూవల్ చేసుకోవడం జరిగింది. జీ తెలుగు అది పైన వీక్ అప్పుడు టెలికాస్ట్ చేయడంతో ఆ ఛానల్లో ఆ మూవీకి ఒక ప్రీమియర్కి వేసే ఎంత టీఆర్పీ వస్తుందో దాదాపు అంత టీఆర్పీ అయితే వచ్చిందనమాట ఆ మూవీకి. సో దాదాపు 5.5 అర్బన్ ప్లస్ రూరల్లో నమోదు చేసుకోవచ్చు, అర్బన్లో 5.45 నమోదు చేసుకుందన్నమాట. అంటే యావరేజ్ 5.5 నమోదు చేసుకుంది. ఓల్డ్ మూవీస్కి వ్యూవర్షిప్ అయితే ఎక్కువగా ఉంటుంది, వ్యూవర్స్ ఆదరణ ఉంటుంది అన్నమాట. సో అది పవర్ ఆఫ్ ఓల్డ్ మూవీస్. ఇక ఈటీవీ అయితే ఏ ప్రీమియర్ వేసినా కానీ ఒక 2 నుంచి 1 మధ్యలో టీఆర్పీ అయితే వస్తుంది అనమాట. ఈటీవీ భారీగా వచ్చిన టీఆర్పీ ఏదైతే ఉందో బేబీ అనమాట. సో దానికి ఒక్కటే హైయెస్ట్ టీఆర్పీ వచ్చింది. ఇంకా మిగతా అన్ని ప్రీమియర్స్కి కూడా 2 నుంచి 3 టీఆర్పీ మాటకే వస్తున్నాయి. ఇది మూవీస్ టీఆర్పీ. ఇంకా కొత్తగా షోస్ ఏమేమి స్టార్ట్ చేసినారు వాటి ఒక రివ్యూ తెలుసుకుందాం అంట. స్టార్ మాలో తీసుకుంటే 2 సీరియల్స్ని అయితే వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది బిగ్ బాస్ తర్వాత. సత్యభామ, నెక్స్ట్ ఇంకటి దాని పేరు కూడా గుర్తుకు లేదు. సో అలా ఉంది, అమ్మవారి సీరియల్ అది. సో ఈ 2 సీరియల్స్ కూడా ఆశాజనకంగా వ్యూవర్షిప్ అయితే రావడం లేదనమాట. టెలికాస్ట్ అవ్వడంతో 3 వారాలు అయ్యింది. స్టార్టింగ్లో 5+ నమోదు చేసుకున్న సత్యభామ రీసెంట్ టైమ్స్లో అది కూడా తగ్గిపోయి 4.5లోకి వచ్చేస్తుంది. మేబీ బిగ్ బాస్ కంటిన్యూ చేయడంతో పక్కనే ఉన్న జీ తెలుగులో ఉన్న సీరియల్కి అయితే వ్యూవర్స్ షిఫ్ట్ అయ్యారేమో, అడిక్ట్ అయ్యారేమో అనిపించేస్తుంది. ఆ టైంలో స్టార్ మాకి అయితే వర్కౌట్ కావడం లేదు. కొన్ని రోజుల తర్వాత ఈ సీరియల్ని కూడా వాళ్ళు షిఫ్ట్ చేసి వేరే కొత్త సీరియల్ని అయితే టెలికాస్ట్ చేయొచ్చు. ఇక జీ తెలుగుకి వచ్చేస్తే జీ తెలుగులో ప్రైమ్ అయితే ఆఫ్టర్ 9 PM టు
11 PM అనమాట. సీరియల్స్ అన్ని స్లాట్ లీడర్స్లోనే ఉంటున్నాయి. అర్బన్లో ఎక్కువగా జీ తెలుగుకి ఎక్కువగా వ్యూవర్షిప్ అయితే పెరుగుతూ ఉంది. అర్బన్ ప్లస్ రూరల్లో అయితే అంతగా పెరగడం లేదు. సో 9 PM స్లాట్ అయితే అర్బన్ ప్లస్ రూరల్ రెండిట్లో కూడా రఫ్ ఆడిస్తుంది మన జీ తెలుగు అనమాట. జీ తెలుగు చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది స్టార్ మాకి, ఏదైతే 9 PM 9:30 PM స్లాట్స్ నుంచి. బేసిక్గా ఈ 9 PM 9:30 PM ఈ స్లాట్స్ అన్నీ కూడా ఈటీవీ షోస్ వల్గారిటీ ఎక్కువ అవ్వడం వల్ల, నెక్స్ట్ ఆ డ్యాన్స్ షోలలో డ్యాన్స్ కన్నా జిమ్నాస్టిక్స్ ఎక్కువైపోవడం వల్ల, స్కిట్స్ ఎక్కువైపోవడం వల్ల అక్కడ ఈటీవీ ఆడియన్స్ అందరూ కూడా స్ప్లిట్ అయిపోయారు స్టార్ మాకి అండ్ జీ తెలుగుకి. 9 PM 9:30 PM స్లేయర్స్లో ఎప్పుడు కూడా జెమినీకి అంత టీఆర్పీ వచ్చింది లేదు గతంలో చూసుకుంటే కూడా. సో జెమినీ అయితే ఎప్పుడు వ్యూవర్షిప్ని ట్రై చేద్దామని కొత్త సీరియల్స్ అయితే స్టార్ట్ చేసింది. అందులో కొత్తగా రెక్కలు వచ్చిన ఒక సీరియల్, నెక్స్ట్ స్రవంతి ఒక సీరియల్. స్రవంతి ఇప్పుడే స్టార్ట్ అవ్వడం వల్ల దాని ఒక టీఆర్పీ 1 వీక్ అయింది. సో 0.5 రేంజ్లో వస్తుంది, 0.45. ఓకే, ముందు వచ్చిన సీరియల్తో కంపేర్ చేస్తే తక్కువ కాదు ఎక్కువ కాదు, సేమ్ ఆ రేంజ్లోనే వస్తుంది. బట్ 9:30 PMకి ముందు వచ్చిన సీరియల్ నేను షిఫ్ట్ చేయడం ద్వారా 9:30కి అయితే వ్యూవర్షిప్ పెరిగింది అనమాట. ముందు 0.14 వచ్చేది, ఇప్పుడు అది 0.5 మధ్య రేంజ్లో వస్తుంది అనమాట. కొత్తగా రెక్కలు వచ్చాయనే అనేది జెమినీ టీవీలో నిజంగానే జెమినీ టీవీ కొత్తగా రెక్కలు వచ్చినాయి ఇట్లా తీసుకొచ్చిందంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ టీఆర్పీ అయితే వచ్చింది. అందరూ 0.36 PM స్లాట్ అంటే వ్యూవర్షిప్ చాలా తక్కువ ఉన్న టైం, ఆ టైంలో దానికి 0.7 వచ్చింది అనమాట. అంటే స్టార్టింగే వ్యూవర్షిప్కి తక్కువగా ఉన్న ఛానల్, జనాలు తక్కువగా చూసే ఛానల్కి అంత టీఆర్పీ వస్తే నెక్స్ట్ రానున్న ఎపిసోడ్స్లో ఇంకా ఎక్కువ వస్తుంది. మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోయేసరికి భారీగానే వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. ఏదైతే న్యూ హ్యాష్ట్యాగ్ ట్రై చేశారో కమ్ హోమ్ టు జెమినీ అనేది, సో అదైతే వర్కౌట్ అయినట్టే కనిపిస్తూ ఉంది. కొంతమంది తెలుగు ఆడియన్స్ ఎవరైతే రూరల్ అర్బన్ ఏరియాస్లో ఉన్నారో మెయిన్గా వాళ్ళు షిఫ్ట్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది అనమాట జెమినీ టీవీకి. అండ్ జెమినీ టీవీలో వచ్చే వారం కొత్తగా ఏవి టీవీ షోస్ ప్రారంభిస్తున్నారా అంటే 6:30 PMకి గాను ఏవండు ఆవిడ వచ్చిందనే సీరియల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది వచ్చి ఒక బెంగాలీ రీమేక్ అనమాట. ఇది 4 లైఫ్స్, నలుగురు స్టోరీ ఉంటుంది. తర్వాత ఇద్దరు స్టోరీలుగా మిగులుతుంది. సో ఆ నలుగురు స్టోరీలు ఎలా ఉన్నాయి, ఇద్దరు స్టోరీలు ఎలా ఉన్నాయి, కామెడీగా ఉంటుంది ప్లస్ సెంటిమెంటల్గా ఉంటుంది. ఈ సీరియల్ బెంగాలీలో సూపర్ సక్సెస్ అయితే అవుతుంది. అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి 1 million వ్యూస్ అయితే వస్తున్నాయన్నమాట. సో బెంగాలీలో సో ఇక్కడ కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆమె ఎవరైతే ఉన్నారో హీరోయిన్, సో ఆమె జీ తెలుగులో ఒక ప్రైమ్ సీరియల్లో మెగా సీరియల్లో అయితే నిన్ను నూరేళ్ల సావాసం ఆ సీరియల్ అయితే యాక్ట్ చేస్తున్నారు. సో దానికైతే బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది ఆ సీరియల్. ఆ స్లాట్ని అయితే జీ తెలుగు ఎప్పటి నుంచో కార్తీక దీపం వల్ల ఆ స్లాట్ని కోల్పోవడం జరిగింది. బట్ ఇప్పుడు నిండు నీరేళ్ల సావాసంతో ఆ స్లాట్ని వెనక్కి తెచ్చుకోవడానికి దగ్గరలోనే ఉంది, బార్డర్లోనే ఉంది. సో అలాంటి ఒక హీరోయిన్ క్యాస్టింగ్ అయితే ఈ సీరియల్లో ఉన్నారు. సో ఈ సీరియల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ స్టార్ మా ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకుంది ప్రోగ్రామ్స్ గురించి. ఏంట్రా ఆ నిర్ణయం అంటే గుప్పెడంత మనసుని తీసి ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి వేస్తుంది. ఆ ప్లేస్లో కొత్త సీరియల్ నన్ను జన్మల బంధం లాగా వేరే డిఫరెంట్ స్టోరీ, సేమ్ ఇది స్టోరీ కూడా ప్రేమ ఎంత మధురం లాగా స్టోరీ అనమాట. కాపీ కట్ పేస్ట్ సేమ్ స్టార్ మా కూడా అదే తీసుకొచ్చింది అనమాట. సో అలాంటి ఒక సీతాకాంత్ హీరోయిన్గా వేరే తమిళ యాక్ట్రెస్, సో ఆమెని పెట్టేసి ఈ మూవీ అయితే ఈ సీరియల్ అయితే టెలికాస్ట్ చేస్తున్నారు. వీళ్ళైతే ఆ సీరియల్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎక్కువ టీఆర్పీలని. దానికన్నా ముఖ్యంగా ఆఫ్టర్నూన్ స్లాట్స్ని అయితే వీళ్ళైతే కోల్పోవడానికి ఎక్కడ సిద్ధంగా లేరు. సో దాని కారణంగానే ఆఫ్టర్నూన్కి గుప్పెడంత మనసుని అయితే షిఫ్ట్ చేశారనమాట. దీన్ని తీవ్రంగా గుప్పెడంత మనసు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపం 7 PM స్లాట్ నుంచి 6 PM స్లాట్కి షిఫ్ట్ చేసినా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆఫ్టర్నూన్కి షిఫ్ట్ చేయడంతో ఇంకా హాట్స్టార్లోనే చూస్తారేమో అనేది తెలియాలి. సో అది స్టార్ మా ప్లాన్స్ అనమాట. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం టీవీ అప్డేట్స్ తోటి. ఏమేమి ప్లాన్ చేస్తున్నారు, జెమినీ ఎలాంటి ప్లాన్ చేస్తుంది, ఎలాంటి రైట్స్ తగ్గించుకుంది, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.